వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు చాలామంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆటో వాళ్ళారు. మరి ఆటో వాళ్ళకి జగన్ 10,000 ఇస్తుంటే ఇప్పుడు వీరు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి కారణం ఏంటి, ఎలాంటి సమస్యలు ఆటో వాళ్ళు నెల్లూరులో ఎదుర్కొంటూ ఉన్నారు, ఈ విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు నెల్లూరులో ఆటో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఈరోజు ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇంతకుముందు చట్టాలు బాగుండేది. ఈ 5 సంవత్సరాల్లో ఆటో గుర్తింపు లేదు. కనీసం ఒక బయలుదేరి పనిచేసే కూలీ మాకు ఆటోకి రావట్లేదు. మేము అని చూసి ఇప్పుడు ఏంటంటే 10,000 ఇస్తున్నాడు అని చెప్పి మేము బాగానే ఉంటుంది అనుకున్నాము. కాకపోతే సంవత్సరం వచ్చేసరికి 30,000 40,000 మేము ఫైన్లు అని, ఇవి ఇన్సూరెన్స్ ఎఫ్సీ కానీ, ఇంతకుముందు అలాగా లేదు. ఈ మధ్య అన్నీ పెరిగిపోయి దానికి అందుకని ఆలోచించుకొని మన తెలుగుదేశం పార్టీ వస్తే మాకు చట్టాలు బాగుంటాయని అవన్నీ భావించి అన్నీ నిర్ణయించుకొని ఇక్కడికి రావటం జరిగింది. కానీ మన నెల్లూరు నగరంలో ఆటోలు కూడా ఎక్కువ ఉన్నాయి. దానికి ఒక మంచి చట్టాలు తీసుకురావాలని, అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ప్రధానంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కదా కేసులు రాస్తారు, దీని మీద మీరేమంటారు? కరెక్టే, మీరు చెప్పిన కరెక్ట్ మాటే సార్. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది సార్, అక్కడ మేము పార్కింగ్ ప్లేస్లో ఆపుతాం. పార్కింగ్ ప్లేస్లో ఆపినప్పుడు అది నో పార్కింగ్ అని చలానా ఎట్ట కొడతారు సార్? కాదు, కరెక్టే కొట్టారు. మొత్తం క్లియర్గా చూపించాలి కదా సార్. ఒక ఓన్లీ నంబర్ చూపించి మీకు నో పార్కింగ్ అని చెప్తే అది ఎంతవరకు న్యాయం సార్ చెప్పండి? ఒక 5 మినిట్స్ ఎక్కిన వాళ్ళు దిగడానికి 5 నిమిషాలు పడుతుంది, 2 నిమిషాలు పడుతుంది. ఆ 2 నిమిషాలకి వచ్చి వెనకాల వచ్చి ఫోటో తీసేస్తారు. అది కరెక్ట్ కాదా అని చెప్పేసి అని పోవా కట్టుకోపోవా, అదే ప్లేస్లో కారు ఆపుతారు. వాళ్ళని ఏం అడగరు సార్. ఒక ఆటో దగ్గరకు వచ్చే లోపల ఎందుకు అన్ని ఫైన్లు వేస్తున్నారు? అడగతే లోపల పెట్టేస్తారు సార్ బండి. మేము అడగటం కూడా తప్ప. ఒకసారి నేను అడిగిన దానికి TCSలో 2 రోజులు నా బండి పెట్టారు సార్ ఈ మధ్యకాలంలో. కానీ సరేలే, ఇప్పుడు అంటే ఆటో కదా, ఎవరేం చేసుకోలేరు అని చెప్పి ఉండడం జరిగింది. కానీ ఫైన్లు పద్దు లేకుండా ఫైన్లు వేస్తున్నారు సార్. అది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. ఎలా ఉంది ఆటో వాళ్ళ జీవన పరిస్థితి? ఏ విధంగా ఉంది? రోజుకు మామూలుగా ఎంత సంపాదిస్తారు మీరు? సార్ ఇంతకుముందు అయితే నేను గత 2006 నుంచి ఫీల్డ్లో ఉన్నాను సార్. అప్పట్లో బాగుండింది సార్. ఈ 5 సంవత్సరాల్లో ఎంత వరస్ట్గా ఉందంటే రోజు 400 రావడం కూడా కష్టమైపోయింది సార్. అది ఎందుకనంటే ఆయిల్ రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు బళ్ళు ఎక్కువైపోయినాయి. దానివల్ల అనుకుంటున్నాను. సమస్యలు అంటే అదే, మనం ప్యాసింజర్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు బస్ స్టాండ్ కాడ ఆపినప్పుడు ముందు వెనకాల ఒక బండి వస్తుంది. ఆ బండి ఆపినప్పుడు ఇప్పుడు ప్యాసింజర్లు దిగుతారు కదా, దిగినప్పుడు వెనక నుంచి ఫోటో తీసేస్తున్నారు. ఇది సమాధానం చెప్పమంటే ఏమో ఇది ఒకటే సమాధానం. అదే ఆర్టీసీ కాడ ఆపితే 50 రూపాయలు ఫైన్లు, దింపేసి వచ్చిన తర్వాత మళ్ళీ 50 రూపాయలు ఫైన్ వేస్తున్నారు వాళ్ళు. ఎక్కడ దింపుతున్నారు? ఇక్కడ లోపల ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా, లోపల పోయి దింపుతాం మనం. దింపిన తర్వాత నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లేనప్పుడు మనం అక్కడ పోయి దింపుతాం. ఇటు పైకి వచ్చి రాగానే సీసీ కెమెరాలు పడుతున్నాయి, మేము 50 రూపాయలు ఫైన్ కట్టాలని చెప్పని అదేందో పేటీఎం తీసుకుని వచ్చి 50 రూపాయలు వేస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు అని చెప్పి పోలీసు వాళ్ళు. సో ఇటువంటివన్నీ కూడా మీకంటూ కొన్ని సమస్యలు ఉండేటప్పుడు మీరు యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ పోయేసి డిస్కస్ చేయవచ్చు కదా అధికారులతో. ఇట్లా ఎవరు కానీ ఏం చేయలేకపోతున్నారు. మన పార్టీ ఆఫీసర్ రావడం కూడా అదే కారణం కదా. చూసి అయిపోయింది. ఇక్కడ నుంచైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే మాకు బాగా ఉంటుందని చెప్పి ఆ నమ్మకంతో మేము ఇక్కడ. ఆటో వాళ్ళు నిత్యం ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఏంటంటే వాళ్ళు పేరుకే 10,000 ఇస్తున్నాడు అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. చూస్తేమో రోడ్లు సక్రంగా లేవు. ఆటో రిపేర్లకు కానీ, వాళ్ళు వేసే ఫైన్లకు కానీ, ఆ పెట్రోల్ డీజిల్ రేట్లకు కానీ, ఈ ఇన్సూరెన్స్లకు కానీ, ట్యాక్సీలకు కానీ, ఆ 10,000కి కానీ ఇంకో 30,000 మేము వేసుకొని 40,000 కట్టాల్సి వచ్చిన పరిస్థితి ఇచ్చేస్తుంది ఈ సంవత్సరము. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన కాడి నుంచి అదిగో మీకు 10,000 ఇస్తున్నాం, మేము ఆయన ఇచ్చేదే చెప్తున్నాడు, మేము కట్టేది ఎవరికి చెప్పడా ఏంది? కాబట్టి దయచేసి మాకు 10,000 అవసరం లేదు, రేట్లు తగ్గించండి, రోడ్లు బాగు చేయండి, మేము ప్రశాంతంగా మా జీవితం మేము గడుపుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వినియోగం చేసుకుంటున్నాం. ఈ పాలన విసిగి ఇచ్చేసి మేము ఇకనైనా ఈ ప్రభుత్వం మారాలని తెలుగుదేశానికి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి మేము మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ వచ్చామండి. జిల్లాలో తామైతే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, సమస్యల పరిష్కారం కోసమే మేము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామంటున్నారు ఇక్కడ ఉండేటువంటి చాలామంది ఆటో వాళ్ళు. కెమెరామ్యాన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ.